సినిమా ఈవెంట్లలో కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్లలో కానీ వేరే విధంగా ఎక్కడైనా తొక్కిసలాట ఒకవేళ జరుగుతున్నట్లయితే అక్కడ ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు పోలీసు వారి పర్మిషన్ తీసుకొని పోలీసు వారి సలహాలను పాటిస్తూ అక్కడ ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా పాటించినట్లయితే కొంతవరకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా చేసినట్లయితే ఏమైనా ఇబ్బందులు జరిగినట్లయితే వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. తిరుపతి దేవస్థానం దగ్గర జరిగిన తొక్కిసలాటలో పూర్తి బాధ్యత ఎవరిది అన్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వందే అనొచ్చు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వేరువేరుగా వెళ్ళి అక్కడి పరిస్థితులను కనుక్కొని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పూర్తి బాధ్యత ప్రభుత్వందే అని చెప్పి సారీ చెప్పారు.